వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. చాలా రోజుల తర్వాత కిచెన్లో కనిపిస్తున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే స్పెషల్. ఎక్కడైనా ఎవరింట్లో మ్యాక్సిమం ఇప్పుడు నాన్ వెజ్ చేస్తున్నారు కాబట్టి మా ఇంట్లో కూడా ఈరోజు నాన్ వెజ్ ఏమనుకుంటున్నారా, మటన్ తీసుకొచ్చారు. ఈరోజు మటన్ కర్రీ ప్రిపరేషన్ అనమాట. అయితే ఇంతకు ముందు వీడియోస్లో ఏంటంటే కొంతమంది అడిగారు మటన్ కూడా ఈజీ ప్రాసెస్లో చెప్పండి అని. చాలా వరకు ఏంటంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యూట్యూబ్లో చూస్తున్నా దొరకని ఇంగ్రీడియంట్స్ చెప్తూ ఉంటారు. సో మనకి అలా ఆ విధంగా ప్రిపేర్ చేయాలంటే మనం ఊళ్ళలో ఉంటాం కదా, విలేజెస్లో ఉన్న వాళ్ళకి అవి దొరకవు మ్యాక్సిమం. సో అందుకనే నేను ఈజీగా టేస్టీగా ఉండేటట్టు మటన్ కర్రీ చూపిస్తాను మీకు, ఓకేనా? అయితే ఫస్ట్ మనకి మటన్ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్. ఇవి ఆనియన్స్ నేను కిలో మటన్కి నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేయాలి, అంటే చాలా చిన్నగా కట్ చేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు, పెద్ద ఆనియన్స్ పీసెస్ కట్ చేయడం వల్ల ఏమైందంటే అవి కొంచెం మనకు ఆనియన్స్ లాగా తెలుస్తూ ఉంటుంది. అవి చిన్న స్లైసెస్గా మనం కట్ చేస్తే ఏంటంటే అవి బాగా రోస్ట్ అయ్యి అది గ్రేవీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే అది గ్రేవీ లాగా అనిపిస్తుంది, మనకి ఆనియన్ లాగా అనిపించదు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఆనియన్స్ని ఎంత చిన్నగా కట్ చేస్తే అంత ఫ్లేవర్ ఇస్తాయి అంట. నాకు కూడా తెలియదు, చాలా వరకు విన్నాను నేను. మన ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత బాగుంటుందని. సో నేను ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేస్తాను. మ్యాక్సిమం కర్రీస్ అంటే చాలా చిన్నగా కట్ చేస్తాను. ఒకసారి చూడండి ఎంత చిన్నగా అంటే ఇంత చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇవి మొత్తం కట్ చేసుకున్నాము మనం. ఇప్పుడు మనము ఆనియన్స్ వచ్చేసి ఇంత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది, కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది మన కర్రీ వేస్తుంటే. ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆనియన్స్ అయినాయి కదా, నెక్స్ట్ ఏంటంటే మిర్చి. నేను కారపొడి కూడా వేస్తాం మనము, బట్ మిర్చి వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. సో ఒక 4 మిర్చి తీసుకున్నాను నేను. వీటిని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా మిర్చి ఒక 5 వరకు తీసుకున్నాను కదా. యాక్చువల్లీ నేను వంటలు ఎప్పుడు చేసినా సరే కారమైన మిర్చి అయినా ఎక్కువనే వేస్తాను, తినేవాళ్ళు స్మాష్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది గ్రేవీ రావటం కోసం ఆనియన్స్ ఎక్కువ కట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే స్వీట్నెస్ యాడ్ అవుతుంది అనమాట ఆ కర్రీకి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు అవి రోస్ట్ చేసి పేస్ట్ వేస్తారు. సో అది కూడా టేస్ట్ బాగుంటుంది. బట్ నేనేంటంటే చాలా వరకు రూమ్లో ఉంటారు బ్యాచిలర్స్, వాళ్ళకి ఇన్ని ఇంగ్రీడియంట్స్ దొరకవు అనమాట. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి గ్రేవీగా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే దోసకాయ. ఈ దోసకాయతో మటన్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట. మన ఆనియన్స్ తగ్గించేసి మనం దోసకాయ పెడితే ఏంటంటే ఆ గ్రేవీతో చాలా టేస్ట్ బాగుంటుంది. ఈరోజు మనం దోసకాయ మటన్ అనమాట చేసేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ పైన ఉన్న తొక్కును పీల్ చేద్దాం. దీన్ని ఇలా తీసేద్దాం ఫస్ట్. ఊరి నాయన ఏంట్రా ఎంత గట్టిగా ఉంది ఇది ఈ పీల్ చేసేది పాతది అనుకుంటా. కొంచెం గట్టిగానే ఉంది, రావట్లేదు నా చెయ్యికి. ఏదో డ్యామేజ్ అయ్యేటట్టుంది యాక్చువల్లీ. ఇది రావట్లేదు ఏంటక్క. అమ్మో. సో ఇది దోసకాయ పైన తొక్కును వచ్చేసి మనం మొత్తము తీసేసాము. తీసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం మంచిగా. అయితే కొంతమంది సీడ్స్ ఇష్టపడతారు, గింజలు. నాకు ఇష్టం ఉండదు అనమాట. అయితే ఈ గింజల్ని ఇప్పుడు తీసేద్దాం. ఈ గింజలు వద్దు మనకి దోసకాయలో.
దీన్ని ఇప్పుడు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేద్దాం. ఎందుకంటే మనకు ఆ పీసెస్ అనేవి మన పంటికి రావాలి కదా, అంటే గ్రేవీగా రావాలంటే ఇవి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేయడం వల్ల మంచిగా కుక్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి కనిపిస్తుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం వీటిని చిన్నగా కట్ చేసుకుందాం. ఇవి దోసకాయలు. మనం ఆనియన్స్ అన్ని కట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించాలి. కర్రీ వండాలంటే డెఫినెట్లీ స్టవ్ వెలిగించాలి. ఓకే, నేను బౌల్ కూడా పెట్టేశాను. ఇది కొంచెం హీట్ అయినప్పుడు ఆయిల్ వేద్దాం మనం. ఇది హీట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం ఇందులో. ఇది బౌల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు వేద్దాం. మంచిగా ఆయిల్ వేసేసుకోవాలి మనం. ఓకే, మనం ఆయిల్ హీట్ అయినప్పుడు ఆనియన్స్ వేద్దాం మనం. ఇప్పుడు ఇదిగోండి ఆనియన్స్ వేసేస్తున్నాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్ మంచిగా వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్తోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఇప్పుడు. ఓకేనా, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను నేను. నిజం చెప్పాలంటే వెజ్ కర్రీస్ కన్నా సింపుల్గా అయ్యేది నాన్ వెజ్ కర్రీసే. బ్యాచిలర్స్ స్టూడెంట్స్ రూమ్లో ఉంటారు కదా, మీరు హ్యాపీగా వంట చేసుకోవచ్చు. ఇవి మంచిగా రోస్ట్ అవ్వాలి. చాలా మంచి, అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసామనుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి. అయితే ఆనియన్స్ వేయగానే మనకి తొందరగా కుక్ అవ్వాలంటే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. సో నేను 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత మటన్ వేసినప్పుడు కొంచెం అప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేస్తాను. ఇంకోటి ఏంటంటే నా చేయి కొంచెం పెద్ద చేయి అనుకుంటా, సాల్ట్ అయినా సరే, ఇంకోటి ఏంటంటే కారం అయినా సరే ఎక్కువనే పడుతుంది వంటలో. ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయినాయి. ఒకసారి చూడండి ఆనియన్స్ ఎలా వచ్చినాయో. సో ఈ టైంలో ఆనియన్స్ ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట. ఆనియన్స్ ఇలా వచ్చినప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చూడండి ఇది కలర్ కూడా చేంజ్ అయినాయి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా వచ్చేసినాయి. చూడండి ఎంత మంచిగా రోస్ట్ అయినాయి అనమాట. ఈ సైడ్ ఉన్నాయి చూసారా, ఇలా లాస్ట్కి ఇలా రోస్ట్ అవుతాయి అనమాట. ఇది మాడిపోయినట్టు కాదు, ఈ విధంగా ఆనియన్స్ కుక్ అయితే కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది. అల్లం పేస్ట్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనము మటన్ వేసేద్దాం ఇంట్లో. ఓకేనా, ఇప్పుడు మనము ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ తర్వాత పసుపు వేసాము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. ఇవి మంచిగా రోస్ట్ అయ్యి ఎలా వచ్చింది చూడండి. ఈ టైంలో నేను పీసెస్ వేస్తున్నాను, అంటే మంచిగా ఫ్రై అయినాయి అనమాట ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి కూడా మంచిగా పేస్ట్ అయింది. ఇప్పుడు ఇందులో మనము మటన్ వేసేస్తున్నాం. మటన్ వేసేసాం మంచిగా. ఇంకోటి ఏంటంటే మటన్ వేసినప్పుడే నేను దోసకాయ పీసెస్ కట్ చేసాం కదా, దోసకాయ ముక్కలు కూడా ఇందులో మటన్ వేసినప్పుడే వేసేస్తున్నాను. ఎందుకంటే మంచిగా కుక్ అవుతాయి. ఇవి కూడా మంచి కుక్ అయ్యి మన పీసెస్ అనేది తెలియకుండా మంచిగా గ్రేవీగా మెత్తగా ఉడికిద్ది అనమాట. అప్పుడు మనకి గ్రేవీ లాగా కనిపిస్తుంది దోసకాయ. సో దోసకాయ ముక్కలు కూడా మటన్ వేసినప్పుడే వేసాను నేను. దోసకాయ ముక్కలు కూడా వేసి ఇవి కూడా వేసాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం మనం, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వేస్తున్నాం కదా. ఇప్పుడు పెడితే ఏంటంటే సాల్ట్ ముక్కలు కూడా మంచిగా పడుతుంది అనమాట. సాల్ట్ లాస్ట్కి వేసామనుకోండి అంత పట్టదు. సో సాల్ట్ వేస్తున్నాను నేను ముక్కలకు మంచిగా పడేటట్టు. 2 స్పూన్స్ సాల్ట్ వేసేసాను నేను. సో దీనికి ఇప్పుడు మనము మంచిగా కలుపుకొని ముక్కలు వేసేసాం కదా ఇప్పుడు. సో మనం ఇందులో మూత వేసేద్దాం. మూత వేస్తే ఏంటంటే కొంచెం త్వరగా మంచిగా కుక్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇందులో క్లోజ్ చేసేస్తున్నాను. పక్కన పెట్టి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే
మటన్లో ఉన్న వాటర్ వచ్చి మొత్తము ఆవిరైన తర్వాత ఇంకొంచెం వాటర్ పడతాయి అనమాట. వాటర్ పడ్డప్పుడు అప్పుడు కారం వేద్దాం మనం. ఓకేనా, ఇది కొంచెం ఇలా వదిలేద్దాము. అట్లీస్ట్ ఇది ఒక 20 or 30 minutes బాయిల్ అయింది, తర్వాత మనం కారం వేద్దాం. ఓకేనా, అయితే ఇప్పుడు మనకు పీసెస్ వేసాం కదా మనము మటన్ వేసినప్పుడు మటన్ నుంచి వాటర్ వస్తుందని చెప్పాను కదా. చూడండి, ఒక 15 minutes తర్వాత కుక్ అయిన తర్వాత మటన్ నుంచి వచ్చిన వాటర్ అనమాట. అలానే ఇందుట్లో ఏంటంటే మనం దోసకాయ వేసాం కదా, అసలు దోసకాయ ముక్కలే ఇందుట్లో కనిపించట్లేదు కదా. చూడండి, ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది మంచిగా కుక్ అయింది అంటే పీసెస్ నుంచి మనకు వాటర్ వచ్చినాయి, అలానే దోసకాయ ముక్కలు మంచిగా కుక్ అయ్యి మనకి పీసెస్ అనేవి కనిపించట్లేదు కదా, మంచి గ్రేవీగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కారం వేద్దాం మనం. సో మేము ఇంట్లో మొత్తం 5 members ఉన్నాము. వీళ్ళు కారం తినరు, బట్ ఇందులో కూరలో కారం లేకపోతే నాకు నచ్చదు. సో నేను ఇక్కడ ఎన్ని స్పూన్స్ వేస్తాను అనుకుంటున్నారా? 5 spoons వేస్తా. అంటే మనిషికి 1 spoon అనమాట. 1 2 3 4 5. భయం వేస్తుందా? కారం వేస్తుంటే భయపడుతున్నారా? కారం తినాలి, కారం తింటేనే గట్టిగా ఉంటాం. అందుకని మేము 5 members ఉన్నాం కాబట్టి 5 spoons వేసేసాం. మేము ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏది తెలుసు, అంత కారం వేసరికి చిత్తలు ఎక్స్ప్రెషన్స్ ఘోరంగా ఉన్నాయన్నమాట. కెమెరా వీడియో తనే తీస్తుంది చింతల్లి. సో 5 spoons వేసాం మనం కారము. ఇది కొంచెం మంచిగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత నెక్స్ట్ తర్వాత కొన్ని వాటర్ వేయాలన్నమాట. 5 spoons పెట్టినా సరే ఆ రెడ్ కలర్ అనేది రాలే, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. స్పూన్ వేయాలని ఉంది కానీ బాగా కారంగా అనిపించింది, తినలేరేమోనని వేయట్లేదు. కానీ నాకైతే వేయాలనే ఉంది ఇంట్లో కారం. సో దీన్ని ఒక 5 minutes ఇలా కారాన్ని రోస్ట్ అంటే కొంచెం వాటర్ అనేది తగ్గిద్ది కదా పీసెస్లో, కారం కూడా కొంచెం ఉడికినప్పుడు అప్పుడు వాటర్ పోద్దాం మనం ఇంట్లో. ఓకే, ఇది కారం వేసినప్పుడు అనమాట. ఇందులో కొంచెం వాటర్ పడతాయి ఇప్పుడు మనకి. సో మనం కారం వేసాం కదా, కారం వేసిన తర్వాత ఒక 10 minutes తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అనమాట. చూడండి గ్రేవీ కూడా ఎలా వచ్చిందో, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇలా ఆయిల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొన్ని వాటర్ వేయాలి మనం ఇందులో. ఎందుకంటే కొన్ని వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కుక్ అయింది ఏంటంటే మటన్ నుంచి వచ్చిన వాటర్లోనే కుక్ అయింది కదా. కొన్ని వాటర్ పోస్తే ఇంకొంచెం కుక్ అయింది అనమాట. తర్వాత వాటర్ పోసినప్పుడు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికిద్దాం, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. కొన్ని వాటర్ పోసాను నేను ఇప్పుడు, అంతే. సో ఇది ఇలా ఉడకనిద్దాం. ఓకేనా, వాటర్ పోసాం కదా, వాటర్ పోసిన తర్వాత గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా వచ్చినప్పుడు ఓకే, చూసారా మనం దోసకాయ వేసిన గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఇందులో ఏమి వేయాలంటే ఇప్పుడు ఏమి వేయాలంటే ఇందులో కొత్తిమీర వేయాలన్నమాట. కొత్తిమీర కట్ చేసింది ఉంది కదా, ఇది వేయాలి ఇందులో. కొత్తిమీర మంచిగా కొత్తిమీర వేసాము. కొత్తిమీర వేసిన తర్వాత ఇందులో మసాలా వేయాలన్నమాట. మసాలా పొడి అంటే లాస్ట్లో వేయాలి, లాస్ట్లో వేస్తేనే మంచిగా మసాలా స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. ఇది మసాలా. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పి ఒక 5 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఓకే, దీన్ని మంచిగా కలిపేసి మూత పెట్టేద్దాము. అప్పుడు మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కర్రీ నుంచి మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఇది ఓకే. ఈ కన్సిస్టెన్సీ సరిపోయిద్ది అనమాట మనకి. సో మనం ఇలా స్టవ్ని ఆఫ్ చేయొచ్చు. ఇలా వచ్చినప్పుడు చూసారా గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో. సో ఇది ఇప్పుడు మనము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకేనా, మటన్ గ్రేవీ, మటన్ కర్రీ చూడండి. మనము దోసకాయతో చేసాం కదా, దోసకాయ గ్రేవీ అన్నమాట ఇది. సో
ఇప్పుడు ఇది టేస్టింగ్ టైం అన్నమాట. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం మీకు. ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేసి చింతలు తెప్పిస్తాం. వేడి వేడి అన్నంలో ఈ మటన్ కూర, వేడి వేడి అన్నంలో మటన్ కూర చూడండి. గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, పీసెస్ కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇది తింటామన్నమాట. చింతలే పెడతాం ఫస్ట్. చాలా వేడిగా ఉంది, కొంచెం చల్లగా అయినా బాగుంటుంది. నేను ఎంతమంది మటన్ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే ఈరోజు వండుతున్నప్పటి నుంచి ఫుల్ తినాలనిపిస్తుంది. నేను చింతలే పెడుతున్నా. ఫస్ట్ ముద్ద అయితే చింతలే పెడుతున్నా. అమ్మాయి గారు తింటారు కానీ రియాక్షన్స్ ఇవ్వాలన్నమాట. అలా ఉన్నా తింటారు. ఇది ఉడకపోయినా తింటారు, ఉడికినా తింటారు, టేస్ట్ బాగున్నా తింటారు, టేస్ట్ బాగాలేకపోయినా తింటారు. సో ఫీడ్బ్యాక్ చెప్పరా? బాగుందంట. ఇప్పుడు నేను తింటా. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. పీసెస్ కూడా మంచి కుక్ అయినాయి అన్నమాట. ఇది చూడండి, మనం కుక్కర్ లేదు అయినా సరే చూడండి ఎంత బాగా కుక్ అయినాయి పీసెస్ కూడా. సో మీకు కూడా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా చాలా లైట్గా టేస్టీగా మటన్ కర్రీ ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్.